శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే ద్వాదశ రాశుల వారికి జూలై నెల మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఏ దేవీ దేవతలను పూజించుకోవాలో, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ మంత్రం జపించుకోవాలో, జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి అనుకూలించే తేదీలేంటో, వ్యతిరేకించే తేదీలేంటో, జూలై నెల మొత్తం కూడా ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూలై నెలలో గ్రహాల సంచారం అనేది అంత అనుకూలంగా లేదు కాబట్టి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ధనుస్సు రాశి వాళ్ళకు కొంత అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి, కొంత వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే అప్పుడప్పుడు ఆరోగ్యపరంగా చిన్న చిన్న చికాకులు ఎదురవుతాయి. అయినప్పటికీ వాటి నుంచి సులభంగా బయటపడగలుగుతారు. ప్రారంభంలో కొద్దిగా సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ వాటి నుంచి సులభంగానే బయటపడి చక్కటి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోగలుగుతారు. శారీరక శ్రమ, అలసట ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అకాల భోజనం చేయకుండా వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మాత్రం ధనుసు రాశి వాళ్ళకి జూలై నెలలో అవసరం. అదేవిధంగా ఏ పని ప్రారంభించినా సరే ఇతరుల యొక్క సహాయ సహకారాల వల్ల ఆ పనులన్నింటిలో మంచి విజయాలు పొందగలుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి బంధుమిత్రులతో విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేసుకోవటం మంచిది. కుటుంబంలో అప్పుడప్పుడు చిన్న చిన్న కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు సమన్వయంతో ముందడుగు వేయాలి. స్నేహపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఉద్రేగాలకు లోనైతే మాత్రం కుటుంబ సభ్యులతో విభేదాలు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అప్పుడప్పుడు ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవటం మంచిది. అలాగే వ్యవహారాల్లో కూడా కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ ఆటంకాలు అధిగమించి చేస్తున్న ప్రతి వ్యవహారంలో కూడా మంచి విజయాలను పొందగలుగుతారు. అలాగే వ్యాపారంలో కొన్ని నష్టాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యాపార రంగంలో ఉన్న ధనుసు రాశి వాళ్ళు వ్యాపారాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వ్యాపారంలో ఉండే లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ వ్యాపార రంగంలో చాలా అద్భుతంగా ముందడుగు వేయవచ్చు. అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాధారణంగా ఉన్నప్పటికీ వాటిని చాలా అద్భుతంగా మార్చుకొని అనుకూల ఫలితాలు పొందడానికి కూడా జూలై నెలలో అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రధానంగా ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. ధనుసు రాశి వాళ్ళకి జూలై నెలలో ఉండేటటువంటి ఒక ముఖ్యమైన సమస్య ఖర్చులు. ఒక్కొక్కసారి ఆదాయానికి మించిన ఖర్చులు కూడా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు, రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోండి. అప్పుడు వృధా ఖర్చుల సమస్యను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఏ పని ప్రారంభించినా సరే ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఆ పనిని ప్రారంభించండి. అప్పుడు ఆ పనిలో మంచి విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. మొత్తం మీద పరిశీలిస్తే జూలై నెలలో ధనుసు రాశి వాళ్ళకి ఆవేదనతో కూడిన ఆనందం ఉంది. ఎందుకంటే ముందు కొంత ఆవేదన వస్తుంది, కొన్ని సమస్యలు పనుల్లో వస్తాయి, ఆరోగ్యపరంగా చిన్న చిన్న చికాకులు వస్తాయి, కుటుంబంలో కలహాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ మీరు సహనంతో వ్యవహరించడం, సమయస్ఫూర్తిగా వ్యవహరించడం, తెలివితేటలతో ప్రవర్తించడం, ప్రశాంతంగా ఉండటం, దృఢంగా ఉండటం ద్వారా ఆ సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ధనుస్సు రాశి వాళ్ళకి జూలై నెలలో వచ్చే సమస్యలు తాత్కాలికం మాత్రమే, ఎక్కువ కాలం కొనసాగవు అన్న సత్యాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలి. అలా ధనుస్సు రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఏ పని చేసినా సరే చాలా వరకు వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించవచ్చు. ధనుసు రాశి వాళ్ళకి జూలై నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 11, 12, 13, 20, 21, 22, 27. ఇవి అనుకూల తేదీలు. ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి జూలై నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 7, 8, 9, 15, 16, 17, 24, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో మాత్రం ఎలాంటి ముఖ్యమైన పనులు చేసుకోకూడదు. ప్రధానంగా ధనుస్సు రాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరాలంటే, అంటే శ్రమతో కాకుండా సులభంగా విజయాలు లభించాలంటే, చిన్న చిన్న కష్టాలు కూడా ఎదురు కాకుండా అలవోకగా జూలై నెలలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవాలంటే ఆంజనేయ స్వామిని
వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించాలి. అంటే వీలైనప్పుడల్లా ధనుసు రాశి వాళ్ళు ఈ జూలై నెలలో శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం, వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూడతాయి. ప్రతిరోజు కూడా ఓం గోవిందాయ నమః, హం హనుమతే నమః ఈ 2 మంత్రాలు 21 సార్లు చదువుకోవాలి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రము, హనుమద్వాదశ నామ స్తోత్రాన్ని శనివారం పూట పఠించినా లేదా శ్రవణం చేసినా ధనుసు రాశి వాళ్ళకి ఏర్పడే చిన్న చిన్న విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ధనుసు రాశి వాళ్ళు ప్రధానంగా జూలై నెలలో వచ్చే శనివారాలు నువ్వులు దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా చాలా వరకు సత్ఫలితాలు చేకూడతాయి. కేజింబావు నల్ల నువ్వులు శనివారాలు దానం ఇచ్చుకోండి. దాంతో పాటుగా రావి చెట్టు అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా ధనుసు రాశి వాళ్ళకి జూలై నెలలో అద్భుత ఫలితాలు చేకూడతాయి. జూలై నెలలో వచ్చే శనివారాలు అశ్వత్థ వృక్షం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ దీపం వెలిగించుకోవటం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా చాలా వరకు శని భగవానుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ పరిహారాలు పాటించడం ద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ ధనుసు రాశి వాళ్ళు వాటిని అధిగమించి అద్భుతమైన విజయాలు జూలై నెలలో పొందవచ్చని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జాతకంలో గ్రహ దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ గ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఫలదానం విశేషంగా సహకరిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన పండ్లు దానం ఇవ్వటం ద్వారా ప్రత్యేకమైన గ్రహాల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. నవగ్రహాల్లో సూర్యుడి అనుగ్రహం కలగటానికి నిమ్మ పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. నిమ్మ పండ్లు ఎప్పుడైనా సరే ఆదివారం పూట దానం ఇచ్చినట్లయితే గృహంలో ఉన్నటువంటి సమస్త వాస్తు దోషాలు తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి, సూర్యుడి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే అరటి పండ్లు దానం ఇస్తే నవగ్రహాల్లో చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది, చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. అదే విధంగా అరటి పండ్లు దానం ఇస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి సహజంగా చెంచల, ఒకచోట స్థిరంగా ఉండదు. అలాంటి లక్ష్మీదేవి గృహంలో స్థిరంగా ఉండటానికి సోమవారం పూట అరటి పండ్లు దానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి విరవటానికి కూడా అరటి పండ్లు దానం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అదే విధంగా గింజలతో ఉన్నటువంటి దానిమ్మ పండు దానం ఇచ్చినట్లయితే నవగ్రహాలలో కుజుడి అనుగ్రహం కలుగుతుంది, కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దానిమ్మ పండు దానం ఇవ్వటం ద్వారా సర్వ వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, సర్వ పాపాలు తొలగిపోతే దీర్ఘాయుర్దాయం చేకూరుతుంది. మంగళవారం రోజు దానిమ్మ పండ్లు దానం ఇవ్వటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే బుధగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి మామిడి పండును బుధవారం దానం ఇవ్వాలి. మామిడి పండ్లు దానం ఇవ్వటం ద్వారా బుధగ్రహ దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా అది దేవతలకు ప్రీతికరమైన పండు కాబట్టి సమస్త అభీష్టాలు నెరవేరుతాయి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అలాగే గురుగ్రహ దోషాల నుంచి బయటపడటానికి పనస పండు దానం గురువారం ఇవ్వాలి. గురువారం పనస పండు దానం ఇస్తే గురుబలం పెరుగుతుంది, బంగారం కొనుక్కునే యోగం సిద్ధిస్తుంది. అలాగే పనస పండు దానం ఇవ్వటం ద్వారా అశ్వమేధ యాగం చేసిన అద్భుతమైన ఫలితం కూడా కలుగుతుంది. శుక్రగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే శుక్రవారం పూట ఖర్జూర పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. శుక్రదోషాలు తొలగిపోయి వివాహ దాంపత్య సమస్యలు అధిగమించడానికి ఖర్జూర పండ్లు దానం శుక్రవారం ఇస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఖర్జూర పండ్లు శుక్రవారం దానం ఇస్తే నిత్య ఆరోగ్యం కలుగుతుందని, అలాగే శారీరకంగా బలం చేకూరుతుందని, దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయని, శత్రు బాధ నుంచి బయటపడచ్చని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే శనివారం పూట జాతక పరంగా ఉన్న శని దోషాలు పోవటానికి, రాశి పరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడటానికి నేరేడు పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అప్పుడు శని అనుకూలిస్తాడు. శని వక్ర దృష్టి వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శనివారం నేరేడు పండ్లు దానం ఇస్తే పితృదేవతలకు కూడా ఆనందం కలుగుతుంది, పితృదోష తీవ్రత తగ్గుతుంది. శనివారం నేరేడు పండు దానం ఇచ్చిన వాళ్ళు సర్వ పాపాల నుంచి విముక్తులవుతారని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే రాహుకేతు దోషాలన్నీ తొలగింపజేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి పండును దానం ఇవ్వాలి. ఆ అద్భుతమైన పండు ఏంటంటే మాదీ ఫలము. మాదీ ఫలం అంటే పుల్లగా ఉండే ఏ పండైనా మాదీ ఫలం అంటారు. సహజంగా దబ్బ పండు కానీ పెద్ద నిమ్మ పండు కానీ వీటిని మాదీ ఫలం అనే పేరుతో పిలుస్తారు. వీటిని ఎప్పుడైనా సరే మంగళవారం కానీ ఆదివారం కానీ దానం ఇచ్చినట్లయితే రాహుకేతు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ప్రధానంగా కేతుగ్రహం సంపూర్ణంగా యోగించటానికి ఈ మాదీ ఫలం అంటే దబ్బ పండు కానీ పెద్ద నిమ్మ పండు కానీ ఎక్కువగా సహకరిస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా ఒక్కొక్కసారి
భయంకరమైన రాహుదోషాలు ఉన్నప్పుడు నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. జీవితంలో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఒకసారి బాగుంటే ఒకసారి బాగుండదు. అటువంటప్పుడు రాహుదోషాల నుంచి సంపూర్ణంగా బయటపడటానికి ఈ మాదీ ఫలం అంటే దబ్బ పండు, పెద్ద నిమ్మ పండు ఇలాంటివి కాకుండా కొబ్బరికాయ దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఎందుకంటే పెద్ద నిమ్మ పండు, దబ్బ పండు మామూలు రాహుదోషాలకి, కేతు దోషాలకి సరిపోతుంది. రాహుదోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కొబ్బరికాయ ఆదివారం పూట దానం ఇవ్వాలి, లేదా శనివారం పూట దానం ఇవ్వాలి. కొబ్బరికాయ దానం ఇచ్చినప్పుడు దానివల్ల సకల కార్యసిద్ధి కూడా కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, పుత్ర పౌత్రాభివృద్ధి ఏర్పడుతుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి నవగ్రహాలు సంపూర్ణంగా అనుగ్రహించాలంటే వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రకమైనటువంటి పండు దానం ఇవ్వాలి. దానివల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు కానీ, 10 రోజుల ఫలితాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ, ఖగోళంలో గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే మార్పుల వల్ల వచ్చే ఫలితాలు కానీ, వాటికి సంబంధించిన పరిహారాలు కానీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.